ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మరి ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. మరి ప్రధానమంత్రి మోడీ నిన్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం రానియా అనేటువంటి మాటను చినాబ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడినటువంటి వార్తను మరి ఈనాడులో ప్రత్యేక అంశంగా ఒకటి చూసాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, మరి గృహాలకు సంబంధించి, ఈ యొక్క వాహనాలకు సంబంధించి మరి కొద్ది వడ్డీ రేట్ల శాతంలో మరి తగ్గుదల అనేటువంటిది ఆర్బీఐ ఒక గైడ్లైన్స్ విడుదల చేసింది మిత్రులారా. ఆ గైడ్లైన్స్ ప్రకారం కొద్దిగా ఈ యొక్క గృహ రుణాలు మరి వాహనదారులకు ఒక చిన్న ఊరట అనేటువంటి విషయం మాత్రం చెప్పుకోవచ్చు మిత్రులారా. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పత్రికల్లో ఈ వార్త అన్ని వార్తాపత్రికల్లో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, యాదిగుట్ట తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగినటువంటి 9 డెవలప్మెంట్స్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఒకే దగ్గర జరిగింది. ఆ యొక్క బహిరంగ సభలో మరి మంత్రులు పాల్గొని మరి ఎమ్మెల్సీలు మరి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి భారీగా వచ్చినటువంటి ఈ యొక్క మహిళలను మరి వచ్చినటువంటి జనాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఒక భావోద్వేగంతో మాట్లాడినటువంటి ప్రసంగం ఒకటి చూసిన మిత్రులారా. ఎందుకంటే నేను మరి మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతోనే మహిళలందరికీ కూడా నేను పెట్రోల్ పంపులు నేను మంజూరు చేస్తున్నా. అదేవిధంగా ఆర్టీసీలో మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తారు ఈరోజు మరి మహిళలతోని మరి రాష్ట్ర ఖజానా కానీ మహిళలు ఉచితంగా పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పడం నాకు చాలా విడ్డూరం అనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి నేను ప్రశ్నిస్తున్నా. మీకేమైనా ఇబ్బంది జరుగుతుందా? మీకేమైనా చెప్పండి. నేను ఉచితంగా పెడితే మీకేమైనా ఇబ్బంది జరుగుతుందా అనేటువంటి సూటిగా వాళ్ళతో ప్రశ్నించినటువంటి మాటను నిన్న వారి యొక్క ప్రసంగంలో చూసిన మిత్రులు. అదేవిధంగా రాబో కాలంలో నేను ఆర్టీసీ బస్సులో ఉచితంగా కాదాక నేను ఆర్టీసీ యొక్క బస్సులకు యజమాని కూడా చేద్దామనేటువంటి మాట నేను ఆలోచన చేస్తున్నా. మరి ఇన్ని విషయాల్లో మహిళల పట్ల తగిన గౌరవం ఇవ్వాలి, తగిన ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి విషయంలో నేను ఆలోచన చేస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏదో విధంగా ఒక బురదజిల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాక మరి ఈ విషయం పట్ల మీరు ఆచితూచి వివరించాలి. మీ తమ్ముడు ఏం చేస్తుండు? తమ్ముడేదైనా తప్పు పని చేస్తుండా? తమ్ముడేదైనా తప్పు పని చేస్తే చెప్పుండాక ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పండి, మీరు నిర్భయంగా చెప్పండి, నాకు ఉత్తరం రాయండి. మీరేమన్నా వచ్చి పర్సనల్గా కలిసినా కూడా నేను మీకు సమస్యను వింటున్నా లేదా చెప్పుండాక. మీకేమన్నా నేను మహిళల పట్ల గౌరవంగా చేస్తలేనా కార్యక్రమాలు? మరి ఏదైనా కూడా మహిళ దగ్గర డబ్బున్నప్పుడే మరి రాష్ట్ర పురోగతి ఉంటుంది, మరి వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు కాదక్క అనేటువంటి విషయం ఆ యొక్క అక్కలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ప్రసంగం పలువురిని ఆకట్టుకునేటువంటి విషయం మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రసంగంలో ఒక అంశంగా భావించవచ్చు మిత్రులారా. మిత్రులారా, మరి వరుసగా గత నెల రోజుల నుంచి ఈ యొక్క మావోయిస్టుల దళంలో మొన్న ప్రధాన కార్యదర్శి, నిన్న ఒక కార్యదర్శి, మరి నిన్న కూడా ఒక దళ సభ్యుడు భాస్కర్ అనే వ్యక్తి మరణించినట్టు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఒక పోలీసు వార్త, మావోయిస్టు ఎన్కౌంటర్ అనేటువంటి విషయంలో ఒక వార్త కూడా కనిపిస్తుంది మిత్రులారా. మరి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. మరి మరో పత్రిక చూద్దాం మిత్రులారా. నిన్న జరిగినటువంటి ఆలేరు సభా ప్రాంగం ఉద్దేశించి ఈ యొక్క వెలుగు దినపత్రికలో కేవలం కాళేశ్వరం కమిషన్ ఎదుట ఒక్క నోటీస్కే కేసీఆర్ భయపడుతుండు సమాధానం చెప్పడానికి. మరి పాపాలు చేసినలకు తప్పకుండా అనుభవించాల్సిందైనటువంటి మాట అక్కడను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు కూడా నిన్న వార్తాపత్రికల్లో ఈ వెలుగు ప్రధానంగా ఈ విధమైనటువంటి మాటలు కనిపించింది మిత్రులారా. ఇటీవల భారత్ పాక్ యుద్ధ విషయంలో మరి ట్రంప్ అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా ప్రధాని మరి నోరు విప్పడం లేదు, అందుకు సమాధానంగా మరి ప్రతి విమర్శ చేయడం లేదనేటువంటిది మరి కేంద్ర ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అన్న మాట ఈరోజు వెలుగులో ప్రధాన వార్తాంశంగా ఉన్నది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు వెలుగులోనే ఆదాయం అంతా కూడా వడ్డీలకు జీతాలకే సరిపోతున్నటువంటిది కాగ్ ఒక రిపోర్టు ఇచ్చినటువంటి విషయం మన వెలుగు పత్రికలో ప్రచురించినటువంటి విషయం మనం చూసిన మిత్రులారా. ఈటల కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరై తన యొక్క విషయాన్ని చెప్పినటువంటి విషయం ఒకటి వెలుగు దినపత్రికలో
అన్ని వార్తాపత్రికలు దాదాపు కనిపించింది మిత్రులారా. ఈ యొక్క బ్యారేజీల విషయం మాత్రం మొత్తం కూడా కేసీఆర్ నిర్ణయం మేరకు జరిగింది. అప్పట్లో కేబినెట్ కూడా ఆమోదించింది అనేటువంటి విషయం ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి విషయం మనం పత్రికల్లో చూస్తున్నాం మిత్రులారా. ఇది పంచాయతీరాజ్ సెక్రటరీలకు సంబంధించినటువంటి వార్త ఇది. మరి డిఎస్ఆర్ అనే యాప్ ఒకటి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది విషయం మీకు అందరికి తెలిసిందే. ఈ యొక్క యాప్లో ఏముందంటే మరి ఎప్పటికప్పుడు మరి యొక్క పనితీరు పైన అందులో నమోదు చేయాల్సిన వివరాలు అందులో ఉండటం, మాకు ఈ యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి ఒక వార్త కూడా ఈ యొక్క యాప్ను తక్షణం మరి రద్దు చేయాలి, మార్చాలి అనేటువంటి రకరకాలుగా విభిన్న కోణాల మీద సంబంధించినటువంటిది ఒక వార్త కనిపిస్తుంది మిత్రులారా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు అనేటువంటి విషయం చాలాసార్లు మనం చదివిన మిత్రుల 9న సిట్ ముందుకు మరి ప్రభాకర్ రావు హాజరవుతాడు. ఈరోజు అమెరికా నుంచి బయలుదేరుతున్నటువంటి విషయం మరి జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. జ్యోతి పత్రికలోనే నిన్న వరంగల్ మరి ఆలేరులో జరిగినటువంటి సభ సందర్భంగా జ్యోతి పత్రికలో అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ లో వారే దయ్యాలు, ఈ కోవట్లు అనే మాట వారి నుంచే వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ కాదక్క, అక్కడ డిఆర్ఎస్ దయ్యాల రాష్ట్ర సమితి అనేటువంటి మాటను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మరి జ్యోతి పత్రికల్లో చదువుతున్న మిత్రులారా. మరి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే మరి గతంలో చేసినటువంటి శంకుస్థాపనలే, కేసీఆర్ చేసినటువంటి శంకుస్థాపనలే తిరిగి రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇందులో గొప్పదనం ఏముందనేటువంటి విషయం నిన్న జరిగినటువంటి బహిరంగ సభ సందర్భంగా ఈరోజు నమస్తే తెలంగాణలో ఈ యొక్క వార్తను ప్రచురించినట్టు తెలిసింది మిత్రులారా. ఈ యొక్క సర్కారు పైన అనేక విమర్శలతో కూడినటువంటి ఒక ప్రధాన వార్త ఈరోజు నమస్తే తెలంగాణ కనిపించింది మిత్రులారా. ఈ యొక్క సర్కారు చిరు వ్యాపారుల పైన మరి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మరి వారికి ఏమాత్రం కూడా ఆదిరు చూపెట్టకుండా వారిని కూల్చివేత, మరి రోడ్డు పైన ఉన్నటువంటి ఈ బడ్డీ కొట్లను మరి అనాయచితంగా మరి తొలగించడము, తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పేసి చిన్న చిన్న వ్యాపారస్తులకు పలు విఘాతం కల్పించేటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా మరి గద్వాల్లో మరి ప్రజలకు విముఖత ఎదురవుతున్న, ప్రజలు వద్దంటున్నా కూడా ఒక ఇథనాల్ అనేటువంటి కంపెనీ పెట్టడం కూడా మరి యొక్క వార్తలో మనం కనిపించింది మిత్రులారా. నిన్న కేబినెట్ సమావేశంలో 2 డిఏలు ఉద్యోగులకు అనేటువంటి వార్త ఒకటి మనం చదివినాం. అదే విషయం పైన ఈరోజు నమస్తే తెలంగాణలో డిఎల్ బిచమా అనేటువంటి ఒక వార్త పైన మరి జేసీ నేతల పైన విమర్శలు అనేటువంటి ఒక వార్త కూడా మరి ప్రధానంగా చూసిన మిత్రులారా. అదేవిధంగా హరీష్ రావు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రాజెక్టుల పైన రేవంత్ విమర్శించడం అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం పైన ఆ యొక్క వార్త సారాంశంగా మరి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వార్త కూడా నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. మరి ఇదే పత్రికలో మిత్రులారా ఇందిరమ్మ ఇళ్లకు తన్నుకున్న కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ తోని ఒక వార్త మాత్రం నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. మరి రేవంత్ రెడ్డి సర్కారులో మరి అనేకమైనటువంటి సన్నకారు చిన్నకారు రైతుల ఆందోళనలు, వారి వ్యతిరేకత అనేటువంటి విషయమే కనిపిస్తుంది. ఏ యొక్క అభివృద్ధి కూడా జరగట్లేదు లేదు అనేటువంటి విషయం మరి యొక్క న్యూస్లో కనిపించింది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం మిత్రులారా. భారీ ఊరట, తాజాగా 0.50 తగిన రేపో ఈ ఏడాదిలో 1% అనేటువంటిది ఈ యొక్క వడ్డీ తగ్గినటువంటి విషయానికి సంబంధించినటువంటి ఆర్బీఐకి సంబంధించినటువంటి వార్త మిత్రులారా. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను ప్రధాని మోదీ, చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. వంతెనను ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోదీ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ఈ యొక్క వంతెన పైన ఒక రైలు వెళ్తున్న దృశ్యం, అదేవిధంగా మన యొక్క జెండాను తీసుకొని ఆ యొక్క వంతెన పైన నడుస్తున్నటువంటి ప్రధాని మోడీ యొక్క చిత్రం కూడా చూడొచ్చు మిత్రులారా. 6 మూసి ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప. కేసీఆర్ ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నోటీస్ ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం అనేటువంటి న్యూస్ ఒకటి మనం
ఈనాడులో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా సీఎం ఏమన్నారంటే, ఆనాడు నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, అనవసర విమర్శలు చేశారు, కేసీఆర్ను పడగొడతానని తొడగొట్టి చెప్పా. ఇవాళ ముఖ్యమంత్రిగా మేము ముందున్నా, ఇంతకంటే ఏం కావాలి, నాకు వేరే కోరికలు లేవు. దేశంలోనే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దడం తప్ప ఇది నా కర్తవ్యం. మా ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు ఆశీర్వదించండి. నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఆలేరు సభ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యూస్ మిత్రులారా. ఇది మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం, నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ వాంగ్మూలం, 980 వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి, నిర్మాణంలో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్, ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల, కమిషన్ విచారణకు వచ్చిన ఈటల రాజేందర్ అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రుల. బనకచర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్ర భరోసా, కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ రాసిన లేఖను చూపుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డి అంటే డి, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న ట్రంప్ మస్క్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధానమైనటువంటి న్యూస్ కూడా మనం ఇందులో చూస్తాం మిత్రులారా. మరో ఎన్కౌంటర్, తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి, నేషనల్ పార్కు అభయారణ్యంలో వరుస ఘటనలు అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం మిత్రులారా. 40 సంవత్సరాలుగా మరి యొక్క దళంలో పనిచేసి నిన్న మృత్యువార్త పడ్డటువంటి ఎన్కౌంటర్ భాస్కర్ అనేటువంటి ఫోటో. రోజు ప్రయాణించేది 6.50 లక్షల మంది, మెట్రో రైలు రెండో దశ 3 మార్గాల్లో 2030 నాటికి అంచనాలివి, డిపిఆర్లకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం, కేంద్రం అనుమతి కోసం పంపేందుకు ఏర్పాట్లైనటువంటిది న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ముప్పెట దాడిపై ముందే అప్రమత్తం అవుదాం, వర్షాకాలం వ్యాధుల విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. మిత్రులారా, వర్షాకాలం ఆరంభమైంది, మరి మలేరియా, డెంగ్యూ తదితరుల సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రోగుల పట్ల, మరి వచ్చేటువంటి సీజన్ వ్యాధుల పట్ల అధికారులు తస్మాత్ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రోగులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. మరి అధికారులకు మాత్రం 1కి 10 సార్లు చెప్తున్నటువంటి వార్త సారాంశంగా చూడొచ్చు మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. వడ్డీలు మరింత తగ్గుతాయి, కీలక రేపో రేటును 50 బేసిస్ పాయింట్లకు తగ్గించిన ఆర్బీఐ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1% కోత, హోమ్ వెహికల్ లోన్లపై తగ్గనున్న ఈఎంఐల భారమైనటువంటిది రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి వార్త మిత్రులారా. ఒక్క నోటీస్కే ఆగమైతున్నాడు, కాళేశ్వరం కమిషన్ కు జవాబు చెప్పకుండా మాపై ఎదురుదాడి చేస్తున్నాడు, కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, బంగారు తెలంగాణ పేరు చెప్పి బొందలగడ్డను చేసాడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆయన బిడ్డనే చెప్పింది, అది భారత రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాష్ట్ర సమితి, ఆ కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేర దాకా తరిమి కొట్టాలి, ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, వాసన మరి బాధితులకు ఇల్లు కట్టిస్తామని హామీ, ఆలేరులో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగం, గంధమల రిజర్వాయర్తో సహా 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనేటువంటి న్యూస్ మరి ఈ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. పాక్ పాలకులకు నిద్ర లేకుండా చేసినాం, ఆపరేషన్ సింధూర్తో మన శక్తిని చాటినాం, మోదీ అనేటువంటి మాటను చూస్తున్నాం మిత్రులారా. 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్, గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు కొనసాగుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. నేనేం దొంగను కాదు, దేశం వదిలి పారిపోయా అంతేకాని తానేమి దొంగను కాదని విజయమాల్యా చెప్పారు. బ్యాంకులకు 9,000 కోట్లకు పైగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆయన తాజాగా ఎంటర్ప్రైన్యూర్ రాజ్ షమానితో పాడ్కాస్ట్ లో మాట్లాడారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు అధినేత ఉన్నటువంటి విజయమాల్యా ఒకనాడు మరి ఈ రోజు మనం వార్తల్లో చదివాం మిత్రులారా. బనకచర్లపై బీజేపీ కాంగ్రెస్ నోరెత్తడం లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ విమర్శ, రాత్రే ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని మండిపాటు అనేటువంటి మిత్రులారా. మరి హరీష్ రావు మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏపీ నీళ్లు మరి దొంగతనంగా వారి యొక్క ఆ ప్రభుత్వం తీసుకపోతుంటే ఆంధ్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా చలనం లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక విమర్శనాత్మకమైనటువంటి మరి వార్త కనిపిస్తుంది మిత్రులారా.
ఆదాయం అంతా జీతాలు వడ్డీలకి కాగ్ తాజా రిపోర్ట్లో వెల్లడి అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ట్రంప్ మస్క్ మధ్య ముదురుతున్న కయ్యం, మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానన్న ట్రంప్ అనే న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ముందుకు ప్రభాకర్ రావు నేడు అమెరికా నుంచి పయనం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంతకుముందు వార్త గురించి చదివాము. టిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ దయాల రాజ్య సమితితో ప్రమాదం అనేటువంటి న్యూస్ ఒకటి నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపురంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజానీకం ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పిఎస్ఆర్ యాప్ మాకొద్దు, కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు, యాప్ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు అనేటువంటిది ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. కేసీఆర్ నిర్ణయమే ఆయనతో పాటు నాటి మంత్రి వర్గము కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది. 9 ఎట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసి లేఖ రాసింది. తాగు సాగు నీటి అవసరాల రీత్యానే ప్రాజెక్టు రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా వ్యయం 60,000 కోట్లే, ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు అనేటువంటి ఈటల రాజేందర్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. హెల్త్ కేర్ ట్రస్ట్ కు ప్రతి నెల 59 కోట్లు ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కార్ చెల్లింపు. ట్రస్ట్ ఖాతాలో ఏటా 720 కోట్లు జమ. వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సిఎస్ సమావేశం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అడుగు రైతే సర్కారు టార్గెట్, నిరుపేదలపైనే ప్రతాపం అనే న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ కనిపిస్తుంది మిత్రులారా. చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటి కూల్చివేత, ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తున్న బుల్డోజరు, ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నెలకొల్తున్న నిర్మాణాలకు లెక్క లేదు. గిరిజన రైతుల పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్న భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ, ఇదే జీవనాధారంగా బతుకుతున్న బడుగు రైతుల పొలాల్లో గోశాల, 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకారు రైతుల రోదలు అనే న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మరి కాళేశ్వరం కాదంటే గంధమలకు నీళ్ళెట్లా హరీష్ రావు అంటున్న మాటలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గంధమల కాళేశ్వరం ప్రాజెక్టు కాదా, కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన అనే న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్, క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త రాష్ట్రం నిధుల కొరత వల్లే, కార్పొరేషన్ పరిస్థితుల వల్లే బడ్జెట్ అంచనాల పెరుగుదల, జస్టిస్ పిసి ఘోష్ ఎదుట ఈటల వెల్లడైనటువంటి న్యూస్ ఒకటి మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, మరి వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు వినిపించే ప్రయత్నం చేశాను మిత్రులారా. ప్రధాన అంశాలు మరి అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.